మనం వాక్ పూజ చేస్తాం, లింగ శరీరంకి మనం వాక్ పూజ చేస్తాం, మన వాక్కులతో పూజ చేస్తాం. ఆ ప్రకృతిని తెంపి ఆ పువ్వుతో పూజ చేయడం కాదు, మన వాక్కు అనే పుష్పాలతో మనం పూజిస్తాం ఎవరి లింగ శరీరాన్ని, అంటే ఎనర్జీ బాడీని. అభ్యాసం ఎలా చేస్తాము? శ్వాస మీద ధ్యాసతో మనం అభ్యాసం చేస్తాము, దాని గురించి చెప్పుకుంటాము. పిరమిడ్ ధ్యానులంతా అఖండమైన లింగ పూజలో ఉన్నవారు. సురగురు సురవర పూజిత లింగం, సురవన పుష్ప సదాజిత లింగం, పరమపదం పరమాత్మక లింగం, తత్ప్రణమామి సదాశివలింగం. కీలకమైనది లింగ పూజ, లింగ శరీర అభివృద్ధి, ధ్యానము. మనకి లింగ శరీరం అంటే అర్థం కాక పామరులమయ్యాము, అర్థమయ్యి పండితులమయ్యాము. ధ్యానం లేక పామరులు అయ్యారు, ధ్యానంతో పండితులు అయ్యారు. పామరుడు ఏమని ఆలోచిస్తాడు? నువ్వు వేరే నేనే వేరే అని ఆలోచిస్తాడు. పండితుడు నువ్వు నేను ఒకటే అని ఆలోచిస్తాడు. అదే పండితుడు, అంతే, అంతకంటే తేడా ఏమీ లేదు. లింగానికి కళ్ళు ఉండవు, చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు, బొజ్జ ఉండదు, నోరు ఉండదు, ముక్కు ఉండదు. ఆ ఎనర్జీ బాడీకి ఇవన్నీ ఏమి ఉండవు. ఫిజికల్ బాడీకి అవన్నీ ఉంటాయి, ఎనర్జీ బాడీకి అవన్నీ ఉండవు. ఎనర్జీ బాడీయే మూలం ఈ యొక్క ఫిజికల్ బాడీకి. ఎవరైతే చనిపోతారో చనిపోయిన తర్వాత 3 రోజుల లోపల ఆ లింగమయ శరీరం కొలాప్స్ అయిపోతుంది. కొలాప్స్ అయిపోయి అందులోంచి యాస్ట్రల్ బాడీ విడిపడిపోతుంది. 3 రోజులు పడుతుంది ఆ లింగ శరీరం కొలాప్స్ కావడం కోసం. కొలాప్స్ అయిపోయి అక్కడే ఉంటుంది ఎనర్జీలో. మళ్ళీ మనం జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ లింగ శరీరం తీసుకుని మళ్ళీ వస్తాం మనం. పూర్వజన్మలో లింగ శరీరం యొక్క తీసుకుని మళ్ళీ మనం తిరిగి వస్తాం మనం. మనం అనుభవించింది ఎప్పుడు మన దగ్గర ఎప్పుడు ఉంటుంది. జన్మ తీసుకునేప్పుడు మళ్ళీ తీసుకుని వస్తాం. 3 రోజుల లోపల లింగ శరీరం ధ్వంసం అవుతుంది. ఆ తర్వాత సూక్ష్మమైన కోశం కూడాను కొన్ని రోజులు అనుభవించిన తర్వాత అది కూడా ఒక ధ్వంసం అయిపోయి ఒక చిన్న కాప్స్లా ఉంటుంది యాస్ట్రల్ వర్డ్స్లో. మళ్ళీ సుప్రకాశంలో వెళ్ళినప్పుడు మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ బాడీ తీసుకుని మనం వస్తాం మనం. అంతే, గత జన్మ జ్ఞాపకాలన్నీ మనకు ఉంటాయి. మనకి మొట్టమొదటి చనిపోయినప్పుడు ఫస్ట్ డెత్లో ఫిజికల్ బాడీ వదిలిపెట్టేస్తాం, సెకండ్ డెత్లో లింగ శరీరం వదిలిపెట్టేస్తాం, థర్డ్ డెత్లో మనోమయ కోసం వదిలిపెట్టేస్తాం, కారణలోకాలకు వెళ్తాం. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఇంకో జన్మ తీసినప్పుడు మళ్ళీ ఈ శరీరాన్ని తీసుకుని వస్తాం మనం. గుప్తంగా ఉన్న శరీరాన్ని తీసుకుని మళ్ళీ వస్తాము. కనుక గత జన్మలో అన్నీ మనకి కంటిన్యూ అవుతుంది ఈ జన్మలో. ఇది శాస్త్రము, స్పిరిచువల్ సైన్స్.